రాష్ట్రానికి, అందులో పర్టికులర్ గా వ్యవసాయ రంగానికి మంచి రోజులు కూటమి ప్రభుత్వ అధికారులకు రావడం ద్వారా వచ్చిందని బలంగా ఈ రోజు మనందరం కూడా నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే మనందరం కూడా చూస్తాం, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మరి వ్యవసాయ శాఖే మరి మూత వేసినటువంటి పరిస్థితి, వ్యవసాయ శాఖే రద్దయిపోయిందనేటువంటి స్థితిలో గత 5 సంవత్సరాల పాలన సాగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు మనం చూస్తాం, ఏదంటే ప్రతి రైతుకి కూడా ఇన్పుట్ సబ్సిడీ అనేది చాలా చాలా అవసరం. ఆ రోజు 2019కి ముందే ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ మరి ఆ రోజు తిత్లీ తుఫాను వస్తే హెక్టార్కి 20,000 రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి ఆలోచించారు రైతులు, ఖర్చులన్నీ కూడా పెరిగాయి. అంచేత ఇన్పుట్ సబ్సిడీ 20,000ని 25,000, 30,000, 40,000 చేస్తారని ఆశిస్తే అది రివర్స్ ప్రభుత్వం మరి 20,000 ఇన్పుట్ సబ్సిడీని పెంచడం మాట నుంచి మరి దాన్ని 16,000కి తగ్గించింది అని అంటే ఎంత రైతు వ్యతిరేక, ఎంత దగా ప్రభుత్వమో మీ అందరికీ తెలుసు. ఏదంటే మరి రైతాంగానికి మరి ఆక్సిజన్ లాంటిది ఇన్సూరెన్స్, అటువంటి ఇన్సూరెన్స్ ని కట్టడం మర్చిపోయాడు ఆ రోజు ముఖ్యమంత్రి. ఇన్సూరెన్స్ ని మర్చిపోవడం అంటే రైతును మర్చిపోవడమే. ఆ రోజు మేము శాసనసభలో చూస్తాం, చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ మీద నేల మీద కూర్చుని అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేస్తే ఆ రోజు రాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ కట్టాడు ఆ రోజు ముఖ్యమంత్రి అని అంటే అటువంటి వ్యక్తికి మరి ఈ యొక్క రైతాంగం మీద, వ్యవసాయం మీద మరి ఎంత వ్యతిరేకత ఉందో అదొక ఉదాహరణ. అంతేగాని ఈరోజు చూస్తూ ఉన్నాం, వ్యవసాయ యాంత్రీకరణానికి అత్యంత అవసరమైనటువంటి పరిస్థితి. ఆ రోజు 14-19లో మనం రైతు రథాలు ట్రాక్టర్లు కానీ, కృషి ట్రాక్టర్లు కానీ, వరి కోత యంత్రాలు కానీ, వరి నాట్ల యంత్రాలు కానీ, ఆయిల్ ఇంజిన్స్ కానీ, బరకాలు కానీ 50% సబ్సిడీతో ఆ రోజు మనం అందించాం. కానీ 1924లో మనం చూస్తాం, మరి ఇటువంటి వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల మాట నుంచి కనీసం బరక మొక్క కూడా 5 సంవత్సరాల పాలనలో ఇవ్వలేనటువంటి పరిస్థితి, దుస్థితి మరి గత పాలనలో మనం చూస్తాం. అంతేకాదు ఏదైతే గత 5 సంవత్సరాలు మరి పర్టికులర్ ఎక్కడ కూడా ఏ జనాల్లో కానీ, ఏ ట్రైన్ లో కానీ ఒక్క తట్ట మట్టి సిల్ట్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఏ లాకులకు కానీ, ఏ షట్టర్స్ కానీ, ఏ డోర్స్ కానీ, ఏ రోడ్స్ కానీ మెయింటెనెన్స్ మాట నుంచి, రిపేర్ల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి కూడా గత 5 సంవత్సరాల్లో లేనటువంటి పరిస్థితి. అందుకే గుడ్లగమ్మ గేట్లు కట్టుకుపోయినా, అన్నమయ్య ప్రాజెక్టు కట్టుకుపోయినా, ఆ రోజు సాధన నెలలో ముఖ్యమంత్రి మొదలు నిద్రపోయాడు తప్ప కనీసం వాటి గురించి మరి రివ్యూ చేసేటువంటి పరిస్థితి దుస్థితి కూడా గత పాలనలో లేనటువంటి పరిస్థితిని కూడా ఒక్కసారి గుర్తు చేస్తూ ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఈ రోజు వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేసిన విషయాన్ని మరి గుర్తు చేసుకుంటూ మరి అందుకు ఉదాహరణ ఈ రోజు మరి ఏదైతే జలాశయాల్లో, రిజర్వాయర్లో కానీ, చెరువుల్లో కానీ అంటే అటు అత్యంత వెనకబడినటువంటి రాయలసీమకు ఈ రోజు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. ఏదైతే హెచ్ఎస్ కానీ, జిఎస్ఎస్ కానీ, వెలుగులకు సంబంధించిన ప్రతి రిజర్వాయర్లు కూడా ఈ రోజు మార్చి నెల, ఏప్రిల్ నెలలో కూడా ఈ రోజు అక్కడ నీటి నిల్వలు పెట్టగలిగాము. అంతెందుకు ఉదాహరణ ఈ రోజు ఏదైతే మీ అందరికీ కూడా సాగునీరు ఈ ప్రాంతానికి కావాలని అంటే ప్రకాశం బ్యారేజ్ నుంచే మరి మనకి వెస్ట్ కెనాల్ నుంచి రావాలి. మరి ఆ ప్రకాశం బ్యారేజ్ నీళ్లు రావాలని అంటే పైన పులిపిస్తులో నీళ్లు ఉండాలి. నేను ఆ రోజు మరి ఎమ్మెల్యేగా గెలిచి ఇరిగేషన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చూస్తే మొన్న 2024 జూన్లో చూస్తే పులిచిత్తంలో RTMC నీరు కూడా లేదు. ప్రతి సంవత్సరం కూడా జనరల్గా 20-30 టీఎంసీ నీరు ఉంటుంది. RTMC నీరు కూడా గత సంవత్సరం లేదు పులిచిత్తంలో. కానీ ఈ రోజు ఇప్పుడు 34 టీఎంసీ నీరు ఉంది పులిచిత్తంలో. అంటే రేపు జూన్ నెలకు కూడా మీకు కావాల్సినంత నీరు ఆ పులిచిత్తానికి విడుదల చేసి ప్రకాశం బ్యారేజ్ నుంచి మళ్ళీ మీ ప్రతి జిల్లాకు, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి గ్రామానికి కూడా కృష్ణా జలాలు
మరి మొన్న కేసుల్లో కాదు రేపటి కేసులు కూడా ఇచ్చేటువంటి విధంగా పులిచింతలో నీళ్లు అడ్డు పెట్టామంటే ఈ ప్రభుత్వం పని చేసేటువంటి ప్రభుత్వం అంటే పనికి మారినటువంటి ప్రభుత్వానికి పని చేసేటువంటి ప్రభుత్వానికి తేడా ఏంటనేది మీ ప్రాంతానికి ఉపయోగపడేటువంటి పులిచింత యొక్క ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు మాకు కూడా ఒక మంచి గురువు సీనియర్ నాయకులు మరి ఆయన కూడా ఎంతో స్ఫూర్తిగా అందులో కూడా పర్టికులర్ గా మొన్ననే కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు చూస్తారు మనకి తెలుసుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎప్పుడు కూడా మనం కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఎప్పుడు పోటీ చేయాల మొన్న ఏదైతే 2024 ఎన్నికల ముందు అటు రాయలసీమకు సంబంధించినటువంటి ఈస్ట్ వెస్ట్ రెండు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఈ 3 కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో మొట్టమొదటిసారిగా మన ఎన్నికల్లో పోటీ ప్రారంభించాం మరి కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ప్రారంభమై ఏదైతే అటు రాయలసీమకు సంబంధించిన 2 కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అటు ఉత్తరాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్సీ 3 ఎన్నికలు గెలిపించడం ద్వారానే మరి ఆ రోజు రేపు రాబోయేటువంటి రాష్ట్ర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఏకపక్షమని ఆ రోజు 3 కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపించాయి. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 9 నెలల తర్వాత ఎన్నిక జరిగితే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఒక రెఫరెండం గా ఒక ప్రజాభిప్రాయ సేకరణగా భావించేటువంటి ఎన్నిక ఏదైతే కృష్ణా గుంటూరు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అదేవిధంగా వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరి కాంగ్రెస్ ఎమ్మెల్సీ మరి 2 కాంగ్రెస్ ఎమ్మెల్సీలు జరిగితే ఆ 2 కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా మరి ఏదైతే 100% స్ట్రైక్ రేట్ తోటి మొన్న రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల్లో మనం 93% స్ట్రైక్ రేట్ తో గెలిస్తే మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో మీరు గెలిపించారు. అందులో పర్టికులర్ గా రాజేంద్ర ప్రసాద్ గారిని పూర్తిగా తీసుకుని మేము కూడా వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరిలో పనిచేస్తాం. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారి ఇక్కడ ఓట్లు జాయిన్ చేసేటువంటి విషయం దగ్గర కానీ ఆయన క్యాంపెయిన్ చేసేటువంటి విషయంలో కానీ ఏదైతే ఆయన పోల్ మేనేజ్మెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ని అంతటి కూడా ఎప్పటికప్పుడు మేము కూడా పూర్తిగా తీసుకుని మా వెస్ట్ ఈస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ కూడా మేము కూడా ఉపయోగించుకున్నాం. అటువంటి మంచి మేధావి మంచి వ్యక్తి అజేంద్ర శత్రువు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క కార్యక్రమంలో భాగం పంచుకోవడం నాకు కూడా వ్యక్తిగతంగా చాలా సంతోషం. అదేవిధంగా మరి మిత్రులు రామాంజనేయ గారు ఆయన కూడా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా మరి అటు చంద్రబాబు నాయుడు గారి కానీ మాకు కానీ ఎప్పుడు కూడా మరి ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ మా అందరికీ కూడా ప్రోత్సహించేటువంటి వ్యక్తి. ఇంకా బ్రహ్మారెడ్డి గారు అంటే మీకు చెప్పనక్కర్లా ఏదైతే మాట్లాడుతూ ఆయన చేసినటువంటి పోరాటం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి. ఇటువంటి వారందరినీ కూడా ఈ కార్యక్రమంలో కలవడం సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటున్నాం. సంస్థలు గారు బ్రహ్మనాయుడు గారు ముఖ్యమైన ప్రోత్సాహం 14 జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి. శ్రీ రామానాయుడు గారిని సత్కరించవలసిందిగా మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారిని అలానే ఆహ్వానిస్తా ఉన్నాం. 9 నిమిషముల 10 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న తత్వంతో సమానంగా ఉన్నది. 8వ రౌండ్ 2004 అడుగుల దూరాన్ని 9 నిమిషముల 10 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న తత్వంతో సమానంగా ఉన్నది. సంపద నాయుడు గారు ప్రోత్సాహం 14 జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి. ఈ గత ప్రదర్శన తదుపరి నిన్న జరిగినటువంటి ఆరోపణల విభాగానికి బహుమతులు బహుకరించడం జరుగుతుంది. 9 మంది రైతు సోదరులు కూడా వచ్చి బీజేఎస్ వయసులో వచ్చి బహుమతులు స్వీకరించాలి. ఇతర ఎవరు కూడా రాకూడదు. 10 నిమిషములు ఉన్నది. 10 నిమిషములు ఉన్నది. వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది. 9 మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి. ఆరోపణ విభాగంలో
9వ రౌండ్ 2700 అడుగుల దూరాన్ని 10 నిమిషముల 25 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 25 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 3 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. సంపదం వేరుగా స్వామి ఆశీస్సులతో షేక్ పార్టీ గారు కూర్చోబెట్టుకుంటున్నాం. మీకందరూ రెడీగా ఉండాలి. సంపదం వీరబ్రహ్మనాయుడు గారు ఉయ్యందన కోసూరు మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. వెంటనే మొహమ్మద్ జరుగుతున్న ఆడుకోవడం విభాగానికి విజయవంతంగా వేదిక దగ్గర కావాలని మీకు వచ్చి మీ మొహమ్మద్ను స్వీకరించాలి. పదవ రౌండ్ 3000 అడుగుల దూరాన్ని 11 నిమిషముల 47 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 23 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 6 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. సంపటం వీరబ్రహ్మనాయుడు గారు ఉయ్యందన కోసూరు మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. షేక్ పార్టీ గారు పురుషోత్తపట్నం. మీ గత రెడీగా ఉండాలి. 9 మంది సోదరులు వచ్చి మీ మొహమ్మద్ను స్వీకరించాలని త్వరగా రావాలి. వెంటనే మొహమ్మద్ను స్వీకరించడం జరుగుతుంది. గౌరవ నిర్వహణలు మన ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా జిల్లా శాసనసభ్యులు పత్తిపాడు శాసనసభ్యులు వారి మీద చేతుల మీదుగా మొహమ్మద్ ఆంధ్రాయిగా చేతుల మీదుగా మొహమ్మద్ను స్వీకరించడం జరుగుతుంది. త్వరగా 9 మంది సోదరులు రావాలి. వేదిక దగ్గర ఉండాలి. పదకొండవ రౌండ్ 3300 అడుగుల దూరాన్ని 12 నిమిషముల 50 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న సమానంగా ఉన్నది. సంపదం వీరబ్రహ్మనాయుడు గారు ఉయ్యందన కోసూరు మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. ఆరుకొండ విభాగంలో విజేతలు 9 మంది రావాలని కోరుతాం. సంపదం వీరబ్రహ్మనాయుడు గారు ఉయ్యందన కోసూరు మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. ఆరుకొండ విభాగంలో విజేతలు 9 మంది కూడా వచ్చి మీ మొహమ్మద్ను స్వీకరించాలి. రావాలని త్వరగా. పన్నెండవ రౌండ్ 3600 అడుగుల దూరాన్ని 14 నిమిషముల 18 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 4 సెకండ్ల ముందంజలో ఉన్నది. సంపదం వీరబ్రహ్మనాయుడు గారు పోటీలో ఉన్నాయి. ఐదు నిమిషములు ఉన్నది. 9 మంది సోదరులు రావాలి. ఆరుకొండ విభాగంలో సంపదం వీరబ్రహ్మనాయుడు గారు ఉయ్యందన కోసూరు మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శిస్తున్నాయి.
వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది. ఆరుపల్ల విభాగంలో విజేతలు 9 మంది కూడా అందుబాటులో ఉన్నారు వేదిక దగ్గర. రాధాకృష్ణ గారు విజేతలందరూ ఒకసారి చేయి దగ్గరికి రమ్మని చెప్పండి. వెంటనే రావాలి. విజేతలు 9 మంది కూడా వచ్చి రెడీగా ఉండాలి. ఈ దశ ప్రదర్శన పూర్తయిన వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది. అలానే ప్రత్యేక బహుమతులు కూడా అది చేసి సరే సార్. మూడు నిమిషంలో ఉన్నాను. పద్నాలుగు రోజులు 4,200 అడుగుల దూరాన్ని 17 నిమిషముల 2 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా 19 సెకండ్లు ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా 2 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. తమలో వీరబ్రహ్మనాయుడు గారు ఉయ్యంగన ప్రోత్సవంగా 14 వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. విజేతలు 9 మంది రావాలి. త్వరగా రావాలండి. సంపదం వీరబ్రహ్మనాయుడు గారు రాధాకృష్ణ గారు అది అనౌన్స్ చేస్తే ప్రైజ్ మాటలు వచ్చాయి.